హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే ఈడియమ్స్ ఫ్రేజెస్ అంటే జాతీయాలండి, తెలుగులో జాతీయాలు అంటారు కదా వీటినే. అంటే ఒక సామెత టైప్లోనే ఒక సిచ్యువేషన్లో ఓడతారనమాట వీటిని. ఫస్ట్ వీటిని ఇప్పుడు ఒక సామెతలు ఉంటాయి కానీ జాతీయాలంటే సామెతల టైప్లో వస్తాయి అన్నమాట. సో అందరికీ అర్థమవుతుంది మీకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. సో మీకు చెప్పాను కదండి, మన వీడియోస్ ద్వారా రోజుకి 10 ఇస్తానని ఈడియమ్స్, ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్, మిస్పెల్ట్ అంటే మోస్ట్ రిపీటెడ్గా అడిగినవి ఎస్ఎస్సిలోనే మోస్ట్ ఇంపార్టెంట్వి. సో ఈరోజు అయితే మనం ఈడియమ్స్, ఫ్రేజెస్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ప్లీజ్ ఒక నోట్బుక్ తీసుకొని పెన్ను తీసుకొని నేను చెప్పిన 5 నిమిషాల టాపిక్ అండి. 5 నిమిషాల్లో 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తున్నాయి కదా. సో 5 మినిట్స్ మీరు ఎవరైనా 5 మినిట్స్ చదివి వాటిని రాసి ఒక్కసారి చూడకుండా రాయండి, ఎంత గుర్తున్నాయో మీకు తెలుస్తుంది. అలా రాస్తే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుందండి, మీకే ప్రాక్టీస్లా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, చదివిసి వదిలేస్తే మర్చిపోతామండి. చదివిసి ఒక్కసారి రాసి మనకు గుర్తుంటుంది. ఇంగ్లీష్కున్న ఇదే అదే అర్థమవుతుందా. ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. చూసినప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ గుర్తుండదు. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనం చేయగలం అనమాట, కరెక్షన్ లేకుండా. ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ ఈడియమ్స్, ఫ్రేజెస్. సో ఇంగ్లీష్ అనేది ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఎక్కువ చేయగలరండి. ఇదైతే నిజం. ఈ ఇంగ్లీష్కి ప్రాక్టీసే అవసరం, ఇదైతే నేను చెప్పగలను. సో లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ అండి. అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ అంటే మెయిన్ టాపిక్ని అవాయిడ్ చేసి మాట్లాడతారు కదా, ఆ సందర్భంలో దీన్ని అంటారు అనమాట, బీట్ అబౌట్ ద బుష్ అనేసి. తర్వాత స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే డిస్క్లోజ్ ద సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ. డిస్క్లోజ్ ద సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ, అనుకోకుండా సీక్రెట్స్ని ఇచ్చేయడం అనమాట. సో ఆ సందర్భంలో ఇవి ఓడతారనమాట. అర్థమవుతుందా. తర్వాత కాస్ట్ యాన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. కాస్ట్ యాన్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనది అనే దీంట్లో వాడతారనమాట, వెరీ ఎక్స్పెన్సివ్. తర్వాత వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ అండ్ ఇన్ఫ్రీక్వెంట్లీ. తర్వాత ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫర్ మిస్టేక్ అంటే యాక్సెప్ట్ చేయడం, మనం మిస్టేక్ చేస్తే దాని పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయడం అనే విధంలో ఫేస్ ద మ్యూజిక్ అని అంటారనమాట. యాక్సెప్ట్ ద బ్లేమ్ అనమాట. ఓకేనా. అర్థమవుతుంది కదండి. అర్థమవుతుందా. మీరు రాసుకొని ప్లీజ్ ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్గా అడిగిన ఎస్ఎస్సిలోనే చేస్తున్నాను. తెలియని వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం బుక్ తీసుకొని రాసుకుంటే మీకే అర్థం. రోజుకి 10 చదవలేరా, కన్సిస్టెన్సీ మీలో పెరుగుతుంది. కన్సిస్టెన్సీ పెరగాలని చెప్తున్నాను. 100 చెప్పాను అనుకోండి, 100లోని కనీసం మీరు 10 కూడా చూడలేరు, చూడరు కూడా ఉన్నాం. ఎందుకంటే అందరం అలాంటి వాళ్ళమే. సో మీకు అదే 10 అనుకోండి, 10 కదా, కొద్దిగా అంటే కొద్దిగా మీకు కాన్ఫిడెంట్ పెరిగేలా చేయడానికే నేను ఇలా ఆలోచించాను అనమాట. కొద్దిగా ఎక్కువ అవుతాయి అనమాట. అర్థమవుతుందా. 10 నేర్చలేరా, 10 నిమిషాలు నేర్చేస్తారు, రాసేస్తారు, గుర్తుంటుంది, ప్రాక్టీస్ అయిపోద్ది కదా. 10 నిమిషాల్లో 10 ఈజీగా నేర్చేస్తారు. నేర్చుని రాసేస్తారు. రాసేస్తే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎక్కడ చూసినా నేను ఇది చదివాను, నాకు ఇది గుర్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఓకేనా. సో తర్వాత అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ టు నాట్ ఫీల్ వెల్ అండి. టు నాట్ ఫీల్ వెల్. అండర్ ద వెదర్ అంటే టు నాట్ ఫీల్ వెల్ అనే సందర్భంలో వాడతారు. ఓకేనా. ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ అండి. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ అండి. ఓకేనా. తర్వాత బరీ ద హెర్చెట్ అంటే టు మేక్ పీస్. టు మేక్ పీస్, టు ఎండ్ ఏ క్యూరల్. తర్వాత వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏ వర్త్లెస్ హంట్ ఆర్ చేజ్ అండి. ఏ వర్త్లెస్ హంట్ ఆర్ ఏ చేజ్ అండి. తర్వాత ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద వెరీ 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 లాస్ట్ మూమెంట్ అనమాట. ఎట్ ద వెరీ లాస్ట్ మూమెంట్ అంటే జస్ట్ బిఫోర్ అనే దీంట్లో వాడతారనమాట. జస్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అండి. జస్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ ఈ సందర్భంలో దీన్ని వాడతారనమాట, ఎట్ ద 11th అవర్ అనేసి. ఓకేనా. ఇవండి ఈరోజు మన వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుని నేను 10 ఈడియమ్స్, ఫ్రేజెస్. సో వీటిని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక నోట్బుక్, పెన్ను తీసుకొని
రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వినండి, నేను చెప్పినప్పుడు విన్నప్పుడు తర్వాత ఒక్కసారి మీరు చదవండి. మీరు చదివాక ఒక్కసారి చూడకుండా ఎన్ని గుర్తున్నాయో అన్ని రాయండి. రాస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది, రివిజన్లా అవుతుంది. సో ఎక్కువ కాలం గుర్తుంటుంది. రాయాలండి ఫస్ట్. ఇంగ్లీష్ ఏదైనా మనం ఒక వర్డ్స్ వొకాబులరీ మాత్రం రాయండి. మీరు ఎన్ని పదాలు నేర్చుతున్నారో అన్ని పదాలు మీరు రాయాలన్నమాట. నాకు వచ్చు అని వదిలేస్తే మళ్ళీ రేపు కొత్తగానే కనిపిస్తుంది. చాలామంది మర్చిపోతారు, వర్డ్స్ అనేవి గుర్తుండవు. అర్థమవుతుందా? ఆ గుర్తుండిపోవడం కారణం ఏంటి? మనం చదివేస్తాం, వదిలేస్తాం, వచ్చాయని ఇవేనా అన్నట్టు ఉంటుంది. అవి ఎగ్జామ్స్లో చూసరికి మరి గుర్తుండవు, అక్కడే తప్పు చేసుకుని వస్తారు. చదివినవే వెళ్ళి తప్పు చేసుకుని వస్తారు. దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. మనకు రాని తప్పు చేసుకుని వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది, వచ్చింది కూడా తప్పు చేసుకుని వచ్చామంటే చేతకంతనం అయిపోద్ది అనమాట. సో వచ్చింది ఎప్పుడు తప్పు చేయకూడదు. రాని తప్పు చేసినా ఒక ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. కానీ వచ్చింది తప్పు చేసుకుని వచ్చామంటే మనల్ని మనం ఖచ్చితంగా బ్లేమ్ చేసుకునే రోజు మనం తెచ్చుకున్నట్టే లెక్క. ఆ రోజు ఖచ్చితంగా నిద్ర పట్టదు. అర్థమవుతుందా? అయ్యో వచ్చిన బిట్టే తప్పు చేసుకొని వచ్చానే అనేసే ఫీలింగ్ ఆ రాత్రాల్లో ఇంకా మనకి అదే ఆలోచన తిరుగుతుంది అనమాట. సో ఆ ఫీలింగ్ మీకు రాకూడదు. అందుకే చెప్తున్నాను, అవి చిన్నదా పెద్దదా వర్డ్ అని చూడకండి, నాకు వచ్చులే అని సనకండి. వచ్చిన పదమైన ఒక్కసారి రాయండి. రాస్తే మిస్టేక్ జరగదు మీతో. మిస్టేక్ జరగకుండా ఉండాలని నేను చెప్తున్నాను. మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి, తెలిసినవి చేయకుండా ఉండాలంటే ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయండి. తెలిసిన తప్పులు చేయరు, తెలియని కూడా తెలుసుకుంటారు, మీకే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ ద్వారా మన వీడియోస్లో మీకు యూస్ఫుల్ అయ్యే చిన్న టాపిక్లు, ఇంపార్టెంట్ టాపిక్లు, మీకు తక్కువ సమయంలోనే మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ని నేను ఎంచి మీకు చేస్తాను. సో మీకు ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా నేను ఒక రివిజన్లో ఒక ప్రాక్టీస్లా మీకు యూస్ఫుల్ అయ్యేలా నేనైతే మన ఛానల్ ద్వారా ఇస్తాను సిలబస్ అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.